హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాలయ్య టాకీస్. ప్రతి ఒక్కరూ మా యొక్క సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ కావాల్సినవన్నీ చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోతున్న టెంపుల్ శ్రీ ముక్తేశ్వర స్వామి దేవస్థానం. ఈ ముక్తేశ్వర స్వామి దేవస్థానం ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో బేసరాటి మండలంలోని మోక్షగుండానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ శివుడు శ్రీ ముక్తేశ్వర స్వామిగా కొలవబడుతున్నాడు. ఇంకా ఇక్కడ ఇష్టకామేశ్వరీదేవి అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది. అంతేగాక వినాయకుడు, కుమారస్వామి విగ్రహాలు ఈ ఆలయాల పక్కనే ఉంటాయి. క్షేత్రపాలకుడుగా శ్రీ వీరభద్రస్వామి ఉంటాడు. ఇంకా ఇక్కడ నవగ్రహాలు, శ్రీరామకొలను, నాగదేవతలు మరియు నాగబంధం ఉన్న విగ్రహము ఉంటాయి. కొండ ఎక్కే మెట్ల దగ్గర ఆంజనేయ స్వామి మరియు వినాయకుడు ఉపాలయాలు కూడా ఉన్నాయి. ప్రతి సంవత్సరం మాఘమాసంలో జరిగే ముక్తేశ్వర స్వామి జాతరకు వేలాది మంది భక్తులు చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చేస్తూ ఉంటారు. ఈ గుడి పక్కన ఉన్న పవిత్ర గుండంలో స్నానం చేసిన వారికి మోక్షం కలుగుతుందని స్థానికులు నమ్ముతారు. అందువల్ల ఈ ఊరికి మోక్షగుండం అనే పేరు వచ్చింది. ఈ ఆలయం ఉన్న ప్రాంతాన్ని ముక్తేశ్వరము మరియు శ్రీ ముక్తేశ్వర క్షేత్రంగా పిలుస్తారు. ఇక చరిత్ర విషయానికి వస్తే, పరశురాముడు తన తండ్రి జమదగ్ని ఆజ్ఞతో తల్లి రేణుకాదేవిని హతమార్చి పాప పరిహారానికి ఇక్కడ గుడిలో ఉన్న శివలింగాన్ని పూజించి ముక్తి పొందడంతో దీనికి ముక్తేశ్వర క్షేత్రంగా పేరు వచ్చినట్లు స్థలపురాణంలో చెప్పబడింది. గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని వశిష్ఠ మహర్షి ప్రతిష్ఠ చేశాడని పురాణం ద్వారా తెలుస్తుంది.
ఇక్కడ శ్రీరాముడు సతీ సమేతంగా అరణ్యవాసం చేయు సమయాన తండ్రి దశరథుని సంవత్సరికం వచ్చింది. ఆ సందర్భంలో నీరు లభించిన కారణంగా బాణం వేసి పాతాళంగాను పైకి తెచ్చినట్లు పురాణంలో వివరించబడింది. ఈ స్థలంలో నిర్మించిన కొలనును శ్రీరాముని కోనేరుగా నేటికి పిలువబడుతున్నది. ఈ గుడికి దగ్గరలో కాశీనాయన మరియు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమం కూడా ఉంటుంది. ఈ దేవాలయం గిద్దలూరు నుంచి 24 కిలోమీటర్లు ఉంటుంది. ఖమ్మం నుంచి 19 కిలోమీటర్లు, పూర్వాల్ నుంచి 58 కిలోమీటర్లు, ఒంగోలు నుంచి 123 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.